600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు కంప్లీట్ అయింది. అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 165 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 38 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 39 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 22.5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 20.5 కోట్లు, నెల్లూరు నుంచి 11 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 259 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 2 వారాల్లో. ఇక నిన్న మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో షేరు 1 కోటి కంటే తక్కువ వచ్చింది. అంటే 13 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ వచ్చింది. ఇక నిన్న 14 రోజున తగ్గింది. సో కోటి లోపల పడిపోయే కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో హనుమాన్ సినిమా 20 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత 13 రోజులు కల్కి, ఇక 10 రోజులు గుంటూరు కారం, ఇక 10 రోజులు డీజే టిల్లు పార్ట్ 2. ఇక అంతే. ఇక సంక్రాంతికి వచ్చిన నాసామిరంగా 6 రోజుల పాటు కోటి షేర్ వచ్చింది. ఇంకా 4 రోజుల పాటు సైంధవ్ సినిమాకి వచ్చాయి. ఇంకో 4 రోజుల పాటు మన ఓం భీంబు సినిమాకి వచ్చాయి. అవి ఈ సంవత్సరం వచ్చిన సినిమాలకి. ఇక కల్కి 2 వారాల కలెక్షన్స్లో కర్ణాటక నుంచి చూసుకుంటే 61 కోట్లు షేర్ వచ్చింది, గ్రాస్ వచ్చింది 2 వారాల్లో. ఇక తమిళనాడు నుంచి 39 కోట్లు, కేరళ నుంచి 20.5 కోట్లు, హిందీ నుంచి 235 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 222 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 2 వారాల్లో 884 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 82.5 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్ల కొంటే ఇప్పటి వరకు 17.5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 19 కోట్లు వచ్చాయి. ఇంకా 8 కోట్లు షేర్ రావాలి అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే 19.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఈస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే 11 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరికి ఈ సినిమాని 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 8.5 కోట్లు వచ్చాయి. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. గుంటూరుకి ఈ సినిమాని 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. కృష్ణాకి 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరుకి 7 కోట్ల కొంటే 5.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 167 కోట్ల షేర్ వచ్చింది 2 వారాల్లో. అంటే ఇంకొక కోటి షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయిపోతుంది. 1 కోటి షేర్ అంటే 2 కోట్ల గ్రాసు. ఈరోజు గురువారం వచ్చే కలెక్షన్స్తో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. కానీ ఏరియా వైజ్ చూసుకుంటే ఒక తెలంగాణలోనే లాభాలు సూపర్ హిట్ అయింది. మిగతా రాయలసీమ, ఆంధ్రాలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇక కర్ణాటకకు వస్తే కర్ణాటకలో 25 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 30.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5.5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. తమిళనాడుకు వస్తే 16 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 19.5 కోట్ల షేర్ వచ్చిందంటే 3.5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. కేరళకు వస్తే కేరళలో 6 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది, 4 కోట్లతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. హిందీ విషయానికి వస్తే 85 కోట్ల కొంటే ఇక్కడ 118 కోట్ల షేర్ వచ్చింది. అంటే 32 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి సినిమాని 70 కోట్ల కొంటే ఇక్కడ 111 కోట్ల షేర్ వచ్చింది. అంటే 41 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 2 వారాలు అంటే డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 2 వారాల్లో 456 కోట్ల షేర్ వచ్చింది. అంటే 86 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది సినిమా. ఇక ఈరోజు గురువారం వచ్చే కలెక్షన్స్తో సినిమా 900 కోట్లు గ్రాస్ టచ్ అవుతుంది. ప్లస్ 460 కోట్ల షేర్ మార్క్ కూడా దాటుతుంది. అంటే లాభాలు పెంచుకుంటూ వెళ్తూ 90 కోట్లు లాభాలు. ఇక టోటల్ రన్లో నాకు తెలిసి సినిమా 1000 కోట్ల గ్రాస్ టచ్ అవుతుంది. ఇక 100 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా మొదటి 2 వారాల్లో 884 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 456 కోట్లు.
సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 86 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.